రవి గారు, నిన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో ముఖ్యంగా చదువుకు సంబంధించి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్లో మేము రన్ చేయబోతున్నాం అని ప్రకటించారు. అలాగే 12వ తరగతి వరకు కూడా మధ్యాహ్న భోజనం కంటిన్యూ చేస్తాం అన్నట్టుగా కూడా దాంట్లో ఉంది. కాకపోతే ముఖ్యమైన విమర్శ ఏమొస్తుందంటే, లోటు బడ్జెట్ దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఉంది అనేది ఒక ప్రధానమైన విమర్శగా వినిపిస్తుంది. ఏమంటారు సార్? అంటే చెప్తున్న పథకాలకు పెట్టాల్సిన ఖర్చులకు చూస్తే 45,000 గ్యాప్ కనిపిస్తుంది. టెక్నికల్గా ఏం చూపించినా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, రెవెన్యూలోనే చూపిస్తాం అప్పు తెచ్చినా కానీ అప్పు ఏమో చాలా విపరీతంగా పెరిగిపోయి అప్పుల మీదే ఆధారపడుతున్న పరిస్థితి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రావటం లేదు. తెల్లారి ఇక్కడ కాంగ్రెస్ అనే కాదు, అక్కడ ఎన్డీఏ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు 45% వచ్చాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో. తెలంగాణ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకోవడం తప్ప ఇద్దరు కలిసి బీజేపీతో పోట్లాడడం అనేది అది దాదాపు జరగట్లేదు. సో నిన్న భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి పెట్టిన బడ్జెట్లో 3,24,000 కోట్ల పెద్ద భారీ బడ్జెట్ పెట్టారు. అందులో వాళ్ళ 6 హామీలకు మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు. కానీ అదే సమయంలో కేటాయింపులు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా, రైతు సంక్షేమం, దానికి కావాల్సిన దానికి ఇప్పుడు 18,000 కోట్లు ఇప్పుడు ఇవ్వాల్సిందే బకాయి ఉంది. దాంట్లో మొత్తం 25,000 కోట్లు. ఇంక ఇతర ఖర్చులు ఇతరమైనవి ఏం చేస్తారు? ఇట్లాంటివి. విద్యారంగానికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పెట్టేది కాకుండా 12 వరకు పెట్టాలంటే ఇంకా ఎక్కువ నిధులు కావాలి. ఈ నిధులేమో వస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి గతసారి కూడా కేటాయింపులు చేసినవి అమలు జరగలేదు. ఇవన్నీ ఇప్పుడు ఏమవుతాయి? కాబట్టి వట్టిగా ఇవి పైకి చూస్తే గంభీరంగా కనిపిస్తుంది, కానీ అమల్లోకి వచ్చేసరికి ఇది డొల్లగా మారుతుంది. సరే, మీడియా వాళ్ళేది జర్నలిస్టుల ప్రసక్తి అసలు లేదని, చాలా తరగతుల వాళ్ళు మా ప్రసక్తి లేదు, కొన్ని ఏమో ఫిగర్స్ కూడా మార్చకుండా అలాగే పెట్టారు. ఈ పద్ధతిలో పెంచిన ఆదాయము గత ఆర్థిక సంవత్సరం చూస్తే వీళ్ళు వస్తుందని అంచనా వేసిన ఆదాయానికి వాస్తవంగా వచ్చిందని చాలా తేడా ఉంది. ఇప్పుడు కూడా చాలా గండిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఏమీ ఆదాయం చూపించకుండా, ఆదాయానికి అవకాశాలు కూడా చూపించకుండా చాలా అపారమైన పథకాలు, చాలా సంక్షేమం చేస్తామంటే అది ఎలా సాధ్యం అన్నది నన్ను ఎవరో ఇందాక అడుగుతున్నారు. ఇప్పుడే మధ్యాహ్న భోజనం అలా నడుస్తుంది కదా, మళ్ళీ 12వ తరగతి వరకు పెడతామంటే ఎట్లానే. ఇప్పుడే మన గరికపాటి లాంటి వాళ్ళు అసలు భోజనం వద్దు ఇవన్నీ అంటున్నారు. ఆసక్తికరంగా గరికపాటి నరసింహారావుకు 2 సమాధానాలు. ఒకటి, చిరంజీవి ఏమో నేను విద్యా విధానానికి బాగా తోడ్పడతానని వ్యక్తిగతంగా ఒక విద్యార్థులకు. తెలంగాణ ప్రభుత్వం 12వ తరగతి వరకు పెంచాలని ఎందుకు అంటుంది అంటే, భోజనం అది మంచిదే. కాబట్టి కేంద్రం నిధులు ఇచ్చి, నేనే విషయమే చాలా మాట్లాడా కదా, అందుకే మళ్ళీ నేను మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడిన దగ్గర ఒక ఆయన కామెంట్ పెట్టాడు, ఇవి కేంద్ర పథకాలని. ఆయన బీజేపీ ఆయనలా ఉన్నాడు. కేంద్ర పథకంగానే పరిగణించి డబ్బులు ఇవ్వండి. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన వీరికి డబ్బులు ఇవ్వండి. మహిళా సంక్షేమం, వైద్యం. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది. హైదరాబాద్ హెల్త్ హబ్గా, హెల్త్ టూరిజానికి పెట్టింది పేరు. కానీ గల్ఫ్ యుద్ధం, ఈ పరిణామాల తర్వాత, అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, వీటి తర్వాత ఇది కూడా కొంచెం కుట్టుపడుతున్న పరిస్థితి. చాలా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి మహానగరాలలో ఆర్థిక కార్యకలాపాలు. కాబట్టి దానికి కూడా కాంపెన్సేట్ చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద పడుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ ఏముందంటే, భారీ ఎత్తున తొలగింపులు, నిర్వాసితులను చేయటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు పునరావాసానికి కావాల్సిన ఇది. కానీ ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్, గాంధీ సరోవర్ ఏమవుతుంది? 1000 ఇళ్ళు పోతాయని. మొన్న ఖమ్మంలో వెలుగుమట్లని అక్కడ భూదాన్ భూముల్లో తొలగించేసి మళ్ళీ వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. ఎందుకు తొలగించారు, ఎందుకు పట్టాలు ఇచ్చారు ప్రశ్నలు. కాబట్టి ఈ శృతి మించి ఈ రియల్ పథకాల వెంట పరిగెత్తడం కూడా సరిగ్గా లేదు. దాన్ని చక్కదిద్దే ప్రక్రియ ఏదైనా చేస్తుంటే బాగుండేది అని కూడా విమర్శలు వచ్చాయి. రైట్ సార్.